నమస్కారం, నా పేరు బాలా. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కాకినాడలో చోరీకి గురైన 22 కాసుల బంగారాన్ని రికవరీ చేసిన టూ టౌన్ పోలీసులు 4 గంటల వ్యవధిలోనే కేసును ఛేదించిన సీఐ అప్పలనాయుడు, సిబ్బందిని అభినందించిన ఎస్పీ. కడప జిల్లాలో 3 ఏళ్ల బాలికపై అత్యాచారం దారుణం, నిందితుడిని కఠినంగా శిక్షించాలని వైసీపీ ఎమ్మెల్సీ వరద కళ్యాణి డిమాండ్. థియేటర్లు మూసివేత విషయంపై ప్రభుత్వ పెద్దలు ఎందుకు దృష్టి పెట్టడం లేదు? కూటమి సర్కార్పై మాజీ మంత్రి చెల్లుబోయిన వేణు ఫైర్. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. నమ్మకంగా ఓ ఇంట్లో పనిచేస్తూ యజమానురాలు లేని సమయంలో ఆ ఇంటిని కొల్లగొట్టిన పని మనిషి కాకినాడ టూ టౌన్ పోలీసులకు దొరికిపోయింది. కాకినాడ విద్యుత్ నగర్ ఎస్బీఐ కాలనీలో నివసిస్తున్న వి మణి కలెక్టరేట్ ప్రాంగణంలోని వికాస సంస్థలో మేనేజర్గా పనిచేస్తుంది. ఆమె ఉదయం 10 గంటల 30 నిమిషాలకు ఇంటికి తాళం వేసి విధులకు హాజరై సాయంత్రం 5 గంటల 30 నిమిషాలకు వచ్చింది. బీరువాలో ఉన్న 22 కాసుల బంగారు ఆభరణాలు, ఇతర వెండి వస్తువులు చోరీకి గురైనట్లు గుర్తించి వెంటనే టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. టూ టౌన్ సీఐ మజ్జి అప్పలనాయుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా మణి ఆఫీసుకు వెళ్లేటప్పుడు ఒకచోట తాళం పెట్టి వెళ్తుంది. ఇది తెలిసిన పని మనిషి రమ్య యజమాని వెళ్లగానే ఆ తాళం తీసుకుని ఇంట్లోకి వెళ్లి బీరువాలో ఉన్న బంగారు ఆభరణాలు, వెండి వస్తువులను తీసుకుని ఉడాయించింది. అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టిన పోలీసులు రమ్యను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించారు. తానే ఆభరణాలను దొంగిలించినట్లు ఒప్పుకోవడంతో వాటిని స్వాధీనం చేసుకుని మణికి అప్పగించారు. కేసును ఛేదించిన సీఐ అప్పలనాయుడు, సిబ్బందిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. కాకినాడ విద్యుత్ నగర్ ఎస్బీఐ కాలనీకి సంబంధించి కాకినాడ కలెక్టరేట్ లో పనిచేస్తున్నటువంటి ఒక మహిళ ఉదయం 10:30కి కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత సాయంత్రం సుమారు 5 గంటలకి ఇంటికి వచ్చి చూసుకునేసరికి వాళ్ళ ఇంట్లో దొంగతనం జరిగిందని చెప్పేసి నోటీస్ చేసి టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వెంటనే మనం ఎఫ్ఐఆర్ నమోదు చేసి అది ఎక్కడైతే దొంగతనం జరిగిందో ఆ ఇంటికి వెళ్లి కాకినాడ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అయినటువంటి శ్రీ బృందమాధవ్ ఐపీఎస్ గారికి నోటీసులు పెడితే ఎస్పీ గారు మీరు సీన్ లోనే ఉండి మొత్తం అక్కడి నుంచి క్లూస్ అన్ని కలెక్ట్ చేసి వెంటనే డిటెక్ట్ చేయాలి, డిటెక్ట్ అవుతూ మీరు చేయగలరని చెప్పేసి మాకు భరోసా కల్పించి సార్ యొక్క ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఏమేమి చేయాలనేది చెప్పారు. అది చెప్తే దాని ప్రకారం మేము ఫాలో అయితే వితిన్ 4 hours లో కేసు అనేది డిటెక్ట్ చేయడం జరిగింది. అందులో సుమారు 22 కాసులు బంగారం, కొంత వెండి పోవడం జరిగింది. ఇంటాక్ట్ ప్రాపర్టీ మనం 4 hours లోనే రికవరీ చేయడం జరిగింది. ఫిర్యాదుదారులు చాలా హ్యాపీగా ఫీల్. కాకినాడ వారణాసి నాగేంద్రమణి అండి. మేము స్టేట్ బ్యాంక్ కాలనీలో నివసిస్తున్నాము. ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేటప్పటికి దొంగతనం జరిగింది. మాది 22 కాసులు బంగారు దొంగతనం జరిగిందండి. వెంటనే మేము టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చామన్నమాట. కంప్లైంట్ ఇవ్వగానే వితిన్ 4 hours లో వాళ్ళందరూ ఛేదించి మా బంగారాన్ని అది దొరికిందని చెప్పి తెలియజేయడం జరిగింది. ఎస్పీ గారికి, సిఐ గారికి మనస్ఫూర్తిగా నమస్కారం చేస్తున్నాం. మంచిగా సహకారం చేసి దేవుళ్ళలాగా మమ్మల్ని కాపాడారు సార్. ఆ టైంకి మాత్రం చాలా బాగా రెస్పాండ్ అయ్యి మంచిగా పోలీసు వ్యవస్థకి మంచి పేరు తెచ్చారు సార్. కడప జిల్లా మైలవరం మండలం కంబాలదిన్నె గ్రామంలో 3 ఏళ్ల బాలికపై అత్యాచారం ఘటన దారుణమని వైసీపీ ఎమ్మెల్సీ వరద కళ్యాణి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విశాఖలో ఆమె మీడియాతో మాట్లాడుతూ ఈ ఘటన హృదయ విదారకమని, ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని విమర్శించారు. మద్యం అమ్మకాలు పెరగడం, దిశా చట్టం నిర్వీర్యం చేయడం వల్లే మహిళలపై ఆఘాయిత్యాలు పెరిగాయని ఆరోపించారు. చిన్నారి కుటుంబానికి న్యాయం చేయాలని ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వైఎస్ఆర్ జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం మైలవరం మండలం కంబాలదిన్నె గ్రామంలో 3 సంవత్సరాల ముక్కు పచ్చలారని చిన్నారిపై అత్యాచారం చేసి హత్య చేయడం జరిగింది. ఎంత హృదయ విదారకమైన సంఘటన ఇది. ఇలాంటి సంఘటనలు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రోజు వినాల్సిన దుస్థితి ఈ ప్రభుత్వం మనకు కల్పించింది. ఈ రోజు ఆ తల్లి ఆ జమ్మలమడుగు పాత బస్టాండ్ సెంటర్ లో మాకు న్యాయం చేయాలి అని నిరసన తెలియజేస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఎంత దారుణం. మా కుటుంబానికి న్యాయం చేయండి, ఇలాంటి తప్పుడు పని చేసిన దుర్మార్గుడికి అలాంటి ఆలోచన కూడా రాకుండా కఠినమైన శిక్ష వేయాలి అనే తల్లి డిమాండ్ చేస్తూ ఉంది. ఇంత దారుణమైన సంఘటన జరిగినా కూడా కనీసం ఈ మంత్రులకి, ముఖ్యంగా హోంమంత్రి గారు, ఒక మహిళా హోంమంత్రి అయినా కూడా
ఆమెకి స్పందించాలి ఈ సంఘటన మీద, ఆ కుటుంబం దగ్గరికి వెళ్లి ధైర్యం చెప్పాలి, భరోసా ఇవ్వాలి అనే ఆలోచన కూడా ఈ మంత్రులు ఎవరికి రాని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఈ మంత్రులందరూ ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నారు? ఆ కడపలో మహానాడు ఏర్పాట్ల మీద దృష్టి సారించారు, దానికోసం రివ్యూలు చేస్తూ కనిపిస్తూ ఉండే పరిస్థితి ఉంది తప్ప ఎంత దారుణమైన సంఘటన జరిగినా కూడా కనీసం స్పందించాలనే ఆలోచన కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి లేకపోవడం నిజంగా చాలా బాధాకరం. ఈ సంఘటన వెనుక కూడా ఆ దుర్మార్గుడు, ఆ కామాంధుడు, మద్యమంతులో ఇలాంటి పని చేయడం జరిగింది. మేము ముందు నుంచి కూడా చెప్తున్నాం, ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతూ ఉంది. ఎక్కడికక్కడ వెచ్చలవిడిగా బెల్ షాప్స్ కనిపిస్తూ ఉన్నాయి, పెర్మిట్ రూమ్స్ వెచ్చలవిడిగా ఉండే పరిస్థితి చూస్తూ ఉన్నాము, వైన్ షాప్స్ పెరిగిపోయాయి. దీని వలన చాలా మంది మద్యానికి బానిసయి మహిళల మీద అఘాయిత్యాలు చేస్తూ ఉండే పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి వాటిని తొలగించండి అని మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి కూడా మొత్తుకుంటూ ఉన్నా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చలనం లేని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజు తీసుకుంటే ఈ రాష్ట్రంలో రోజుకి 70-80 సంఘటనలు మహిళల మీద అఘాయిత్యాలు జరుగుతూ ఉండేట్టుగా కేసులు నమోదవుతున్నాయి. అంటే గంటకి 3-4 సంఘటనలు ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అంటే మహిళల రక్షణ ఎంత గాలిలో దీపంలా ఉంది అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఈ రోజు తీసుకుంటే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక హోంమంత్రి గారు చెప్పారు, కూటమి అధికారంలోకి వచ్చింది, ఈ రాష్ట్రంలో ఉన్న ఆడబిడ్డలందరూ ప్రశాంతంగా నిద్రపోవచ్చు అని. అమ్మ హోంమంత్రి గారు, మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను, ఎక్కడ ఆడబిడ్డలు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రశాంతంగా నిద్రపోతూ ఉన్నారు? ఆడబిడ్డలు ఇంట్లో ఉన్నా రక్షణ లేదు, స్కూల్కి వెళ్ళినా రక్షణ లేదు, కాలేజ్కి వెళ్ళినా రక్షణ లేదు, పని ప్రదేశానికి వెళ్లినా కూడా అక్కడ కూడా రక్షణ లేని పరిస్థితి నెలకొని ఉంది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన దిశ వ్యవస్థని ఈ రోజు ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నాశనం చేసిన పరిస్థితి. ఒక దిశ వ్యవస్థను తీసుకొచ్చి దిశ చట్టాన్ని ఇక్కడ అసెంబ్లీలో ఆమోదం చేసి కేంద్రం దగ్గరికి పంపించడం జరిగింది. అది కేంద్రంలో పెండింగ్ లో ఉన్నా కూడా అందులో ఉన్న అంశాలన్నీ కూడా ఇక్కడ అమలయ్యేట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. అంతేకాకుండా దిశ యాప్ ని తీసుకొచ్చారు, దిశ పోలీస్ స్టేషన్స్ తీసుకొచ్చారు. అడుగడుగునా మహిళల రక్షణ కోసం పెద్ద పీడ వేసిన పరిస్థితి మనం చూసాము. అంతగా మహిళల రక్షణ కోసం చర్యలు తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు తీసుకుంటే ఈ కూటమి ప్రభుత్వం మహిళల రక్షణ అనే దాన్ని గాలి కొదిలేసిన పరిస్థితి. అందువల్లనే రిపీటెడ్ గా ఇన్ని సంఘటనలు మనం చూస్తూ ఉన్నాము. ఆడబిడ్డలు గాని చిన్నారులకు గాని కనీసం రక్షణ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేదు అనేది తేటతెల్లమవుతూ ఉంది. కాబట్టి ఎప్పటికైనా మంత్రులు గాని, హోంమంత్రి గారు గాని, ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు గాని దీని మీద స్పందించండి. స్పందించడానికి మీకు తీరిక లేకపోవడం చాలా అన్యాయం, చాలా దారుణం. ఈ కుటుంబానికి మీరు ఆదుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఆ కుటుంబం దగ్గరికి వెళ్లి వాళ్ళకి ధైర్యం చెప్పాల్సిన బాధ్యత. థియేటర్లు మూసివేత విషయంపై ప్రభుత్వ పెద్దలు ఎందుకు దృష్టి పెట్టడం లేదంటూ మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ప్రశ్నించారు. రాజమహేంద్రవరంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం ఎగ్జిబిటర్ల స్వేచ్ఛ హరించే ప్రయత్నం చేయకూడదని, ప్రభుత్వం సమస్యను సరిదిద్దలేక నెపాన్ని ఎదుటివారిపై నెడుతుందని అన్నారు. అసలు సినిమా వ్యక్తులు ప్రభుత్వం వద్దకు ఎందుకు వెళ్లాలంటూ గతంలో పవన్ కళ్యాణ్ ప్రశ్నించారని వేణు గుర్తు చేశారు. ప్రతిపక్షంలో ఉండగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ అప్పట్లో రాష్ట్రం అప్పుల పాలు అయిపోయిందని గగ్గోలు పెట్టారని, ఇప్పుడు అడ్డు అదుపు లేకుండా అప్పులు చేస్తున్నారని ధ్వజమెత్తారు. అప్పులను కప్పిపుచ్చడానికి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు జవాబుదారీతనంతో పని చేయాలి. వారు చేసిన ప్రతి పని ప్రజలకి నష్టం కలగకుండా ఉండేటట్టు ఉండాలి. ఈ క్రమంలో చంద్రబాబు నాయుడు గారే కాదు, పవన్ కళ్యాణ్ గారు, భారతీయ జనతా పార్టీ నాయకులు అధికారంలోకి రావడానికి అనేకమైనటువంటి సత్యదూరమైన వాస్తవాలు కానీ నాటి ప్రభుత్వ పాలకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రతినిత్యం ఒక అబద్ధాన్ని వండి వార్చారు. దానికి వారు తోడుగా 2 పత్రికలు, ఒక ఈనాడు, ఒక ఆంధ్రజ్యోతి, 3 టీవీ ఛానళ్లు, ఏబిఎన్, టీవీ5, ఈటీవీ, ఇంకొన్ని ఛానళ్లను తీసుకుని రోజు ప్రజలకి ఒక అబద్ధాన్ని చేరవేయడానికి చాలా ప్రయాసపడ్డారు. అబద్ధాన్ని చేరవేశారు. అబద్ధాన్ని చేరవేయడం ద్వారా లబ్ధి పొందారు, అధికారంలోకి వచ్చారు. నేను ముందుగానే చెప్పాను, పాలకుడు జవాబుదారీతనంతో ఉండాలని, ప్రజలకు ఒక మాట చెప్పిన తర్వాత
ఖచ్చితంగా ప్రజలకు ఇచ్చిన మాటను అమలు చెయ్యాలని, ఈ దేశంలో గతంలో ఉన్నటువంటి వరవడి కానీ సాంప్రదాయం కానీ ఆదర్శగా పాలకులు రాజకీయ నాయకులు వచ్చారని ఈ దేశ ప్రజలు భావించారు. అలాగే గడిచిన ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు అనేటువంటి 9 హామీలు ఇచ్చి ప్రజలకు ఇచ్చినటువంటి నవరత్నాల అమలులో ఈ రాష్ట్ర ఆదాయం గణనీయంగా పడిపోయినా కోవిడ్ వచ్చింది. కోవిడ్ వచ్చినప్పుడు అందరికీ కూడా అంధకారం, ప్రజలు ఎలా బ్రతకాలో తెలియని భయం, ఆ భయం నుంచి కోలుకునేటట్టుగా ప్రజల్ని రక్షించడానికి ఆయన చేసినటువంటి పలు ప్రయత్నాలు. కోవిడ్లో ఆదాయం పూర్తిగా పడిపోయింది. ఆదాయం పడిపోయినటువంటి రాష్ట్రంలో ప్రజలను ఆదుకోవడంలో ఎక్కడా కూడా ఆయన నిర్లక్ష్యం చేయలేదు. ఆదాయం లేదని ఎక్కడా కూడా విస్మరించలేదు. ఆదాయం లేదు, లేకపోతే ఇక్కడ ల్యాబులు లేవు, లేకపోతే ఇక్కడ వైద్యం లేదు అనేటువంటి మాటలు ఎక్కడ చెప్పలేదు. ప్రజలకు ఒక ధైర్యాన్ని ఇచ్చాడు, ప్రజలకు ఒక భరోసానిచ్చాడు. అటువంటి పాలన చూశారు, అది నిజం. నేను ముందుగా చెప్పినట్టుగా ప్రజలకి జవాబుదారీతనంతో పనిచేసినటువంటి నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ప్రజలకు ఇచ్చిన మాటని నిలుపుకోవడం కోసం ప్రతి క్షణం ఆలోచించినటువంటి వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఇప్పుడున్నటువంటి పాలకుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన మాటలు నమ్మలేమనేటువంటి ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారిని, వారితో పాటుగా భారతీయ జనతా పార్టీని తోడు తెచ్చుకున్నాడు. ఈ రాష్ట్రం అప్పుల పాలైపోయింది. 14 లక్షల కోట్లు, 12 లక్షల కోట్లు, 10 లక్షల కోట్లు నిత్యం ఒక అబద్ధాన్ని వండి వార్చారు. నేను అడిగేది ఒక్కటే, మనం అందరం కూడా రాజకీయాల్లోకి వచ్చాం. మనల్ని విశ్వసించో నమ్మో ప్రజలకు సేవ చేస్తామనే విశ్వాసంతో ఓటు వేశారు. ఓటు వేసిన ప్రజలకి నష్టం కలిగే ఏ పనినైనా ఎవరు ప్రస్తావించినా ఆ నష్టాన్ని నిరోధించాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది రాజకీయ నాయకులుగా. ఆ రాజకీయ నాయకులుగా మీరు బిజీ వల్ల లేదా విదేశ ప్రయాణాల వల్ల పట్టించుకోకపోతే ఈ పత్రికా సమావేశం ద్వారా చూసి దీన్ని ఇమీడియట్గా వాస్తవాలు తేల్చాలి. దీని మీద అవసరం అయితే ఈ డ్రెడ్జర్లు ఎవరు తెచ్చారు, ఎందుకు ఉపయోగించారు, అవి డ్రెడ్జ్ చేస్తుంటే అలసత్వం వహించింది ఎవరో, అలసత్వానికి ఎవరు ప్రేరణ చేశారు, ఆ ప్రేరకుల కారణం ఎవరు అనేటువంటి విషయాల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులో కార్యాచరణ చేసి ఉద్యమిస్తుంది అనేటువంటి మాట సందర్భంగా తెలియదు. బ్రిటన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.